చెల్లే చెల్లే నానా అత్తమ్మ లోపల ఉన్నట్టున్నది, నేను పోయి తీసుకొస్తా. తీసుకురా బాబు. అత్తమ్మా ఎప్పుడు వచ్చినావు బుజ్జి? ఇప్పుడే వచ్చిన అత్తమ్మ. నాన్న బయట కూర్చున్నాడు, పోదాందా? అవునా, ఒక్క నిమిషం వారు. మంచిగా ఉన్నవారు తల్లి? మంచిగా ఉన్నా అత్తమ్మ. ఏంది అత్త, ఎండిపోయిన చేప లెక్క గిట్ల చిక్కిపోయినావు? సమయానికి తింటలేవా లేక బాగా బర్రె లెక్క వేసుకుంటే నీకు పెడతలేడా? అదే లేదే, ఇక నువ్వు వచ్చినాక 4 పూటలు అండి పెడతావు కదా, అప్పుడు ఎప్పటి లెక్కన అయితలే. అన్నా మంచిగా ఉన్నవారా? బుజ్జి లోపల మధ్య తీసుకురా పోరా. సరే అత్తమ్మ. మధ్య ఏమద్దు రజిత, నువ్వు ఆగు. ఏమైందిరా అట్లానే పడుతుంది? ఏమైందా? దానికేమో లగ్గం వీడు పోగొట్టే, నీ కొడుకేమో లగ్గం మూసే తెత్తలేడు. దానికి వేరే పెళ్లి చేద్దామంటే కళ్యాణంగా తప్ప వేరే వాళ్ళు చేసుకోనా అనబట్టే, నువ్వేమో నీరు ఇచ్చినట్టు ఉండబడుతుంది. అదేరా, నేను రోజు అడుగుతున్నా వాడిని, వాడు సప్పుడే ఎత్తలేడు. ఇవాళ తాడో పేడ తెలుసుకుంటా. ఇది ఉట్టినప్పుడే నీకు మాట ఇచ్చిన, దాన్ని నా ఇంటి కోడలు చేసుకుంటాను. నేను మాట తప్ప వచ్చే మంచి రోజులల్లా పెళ్ళి చేద్దాం, నువ్వేం రంది పడకు. మంచి రోజులు వచ్చేదాకా ఆగల అత్త. రేపు వెళ్ళిన మంచి రోజు లేదా? అబ్బో, వానికంటే నీకే ఎక్కువ తొందర ఉంది కానీ. మరి ఉండదా అత్త? సరేరా, అల్లుడు వచ్చాక అడుగు. నేను పద్మ పట్నం పోతాను, మేము వచ్చరికి 4 రోజులు అవుతుంది. రజిత ఇన్నే ఉంటుంది. ఇది ఈ ఇంటి మహాలక్ష్మి, ఈ ఇక్కడనే ఉంచుకుంటా, మీరు పైలంగా పోయిరండి అన్న. సరేరా నాన్న, బావ ఇట్లా నన్ను లగ్గం చేసుకోలేదు అనుకో, నీ చెల్లెని పెళ్లి చేసుకొని నేను ఇక్కడనే కాపురం చేస్తా. నా బంగారు కొండ. అన్న నేను పోన్నా. వద్దు చెల్లె, గతుకుతే అతకదంటారు. లగ్గం ఖాయమైతే అదే చాలు. రజిత, నేను పోయేస్తా. మా చెల్లెను మంచిగా చూసుకో, సరేనా? సరే నాన్న. అవునత్త, బావ ఎటు వేయండు? ఎప్పుడొస్తాడు? వాడు కొత్తగా రైస్ మిల్లు కొన్నాడే, పొద్దుగాల పోతాడు, సాయంత్రం వస్తాడు, నిమిషం తీరుకుంటలేదు. తిందామన్నా సోయే ఉంటలేదు. అవునా అత్త? అయితే నేను బావ కోసం పాయసం చేసి పెడతా, నా బుట్టలో పడేసుకుంటా, పెళ్లి పీటలు ఎక్కేస్తా, హనీమూన్ చెక్కేస్తా, ఏడాది తిరిగే లోపు నీ చేతిలో మనమని పెట్టేస్తా అత్త. నా బంగారు తల్లే, వంట రూమ్లు అన్నీ ఉండే, పాయసం చేయకు. సరే. బుజ్జి బుజ్జి, చదివి పెట్టావా? బర్రెలు కొట్టుకపోవాలి, ఆలస్యం అవుతుంది. తెలుదురా? బాపు, ఇంకా కూర పొయ్యి మీదనే ఉన్నదే. నేను పనికి పోగా నీకు తెచ్చిస్తా కానీ నువ్వైతే బర్రెలను కొట్టుకొని పో. ఇవాళ పనికెందుకు? కాలేజీ లేదా? పోవా? ఈ ఆటి నుంచి ఇంటికాడ ఉండే చదువుకునుడే. ఇంకో 10 రోజుల పరీక్షలు ఉన్నాయి. 10 రోజులల్లా పరీక్షలు ఉన్నాయి అంటున్నావు, ఇవాళ పనికోతా అంటున్నావు. ఎందుకు బిడ్డ? ఇంటికాడ ఉండి మంచిగా చదువుకో బిడ్డ. అది కాదే బాపు, నా పరీక్ష ఫీజు కోసం సేటు దగ్గర బాకీ తీసుకున్నా కదా, ఇవాళ పనికి పోయిందనుకో ముట్టిపోతుంది. రేపటి నుంచి ఇంటికాడ ఉండే చదువుకుంటానే. చదువుకో బిడ్డ, మంచిగా చదువుకొని పరీక్షలల్లా ఫస్ట్ క్లాస్ రావాలి. ఈ బర్రెలు కాసి మళ్ళీ కానీ బిడ్డ కలెక్టర్ అయిందని ఈ ఊళ్ళో అందరూ గొప్పకి చెప్పుకోవాలి. సరే బాపు, సరేనే. నేను కథకాడికి పోతానా, చదువు తీసుకొచ్చి, సరేనా? రజిత, బాగా వచ్చిండే ఇలా.
నీ సిగ్గెలకలు ఎత్తుకపోను. నువ్వెప్పుడు వచ్చినావే? అది పొద్దుగానే నచ్చిందిరా కళ్యాణం. రజిత, నీ బావ కోసం ప్రేమగా పాయసం చేసినావు కదా, తీసుకొచ్చి పెట్టు. సరే అత్తమ్మ. అబ్బు ఈ ముద్దు గుమ్మ వంట రూమ్లోకి పోతే కమిలిపోయి కర్రగానే రకం, పైగా ఈడున్న పల్లెం ఆడబెట్టది. నా కోసం పాయసం చేసిందా అని అమ్మ. బావా ఇంకెంతసేపు చెప్పు, నచ్చి తిను. సరే సరే, రేపు కలుస్తా. ఎందుకే అంత తొందర? నువ్వు ఎప్పుడు బిజీయే కానీ ముందైతే ఇది తిను. తిని ఎట్లుందో చెప్పు. హలో డాక్టర్ గారు, అర్జెంట్గా మా ఇంటికి రాని. డాక్టర్ ఎందుకురా? ఇది తింటే దాఖలు పడుడేనా? వేసేసాడు బాగా. మాసాలు కానీ దీన్ని లగ్గం ఎప్పుడు వేసుకుంటావురా? అమ్మ నీకు ఎన్నిసార్లు చెప్పానే దీన్ని లగ్గం చేసుకోనని? అసలు దీన్ని లగ్గం చేసుకునే ఉద్దేశమే నాకు లేదు. మళ్ళీ మళ్ళీ అదే పాట పాడతావు. అదే ఎందుకురా? నీకు అందం లేదా, ఆస్తి లేదా? అన్నిటికి మించి నువ్వు అంటే పడి చేస్తేదిరా. అమ్మా నువ్వు మళ్ళా నన్ను నొర్రియేకే. నేను రజితను పెళ్లి చేసుకోను అంటే చేసుకోను అంతే. నువ్వు కనుక దీన్ని పెళ్లి చేసుకోలేదనుకో, నేను ఊరేసుకొని చేస్తారా కళ్యాణ్. అత్తమ్మ తలుపు తీ. అత్తమ్మ అత్తమ్మ తలుపు తీ ప్లీజ్. అత్తమ్మ తలుపు తీ. ఆడు నిన్ను పెళ్లి చేసుకుంటా అంటేనే తలుపులు తీస్తా, లేకపోతే గురు పెట్టుకొని చస్తా. అబ్బా ప్లీజ్ అత్తమ్మ తలుపు తీ. తలుపు తీయ. నువ్వు ఆ పిచ్చి పిచ్చి మాట మాట్లాడకు. నువ్వు రజితను పెళ్లి చేసుకుంటా అంటేనే తలుపు తీస్తా, లేకపోతే చస్తా. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టు చేస్తా కానీ తలుపు తీ. తలుపు తీ అత్తమ్మ తలుపు తీ. అత్తమ్మ మీ మామకు ఫోన్ చేసి నువ్వే చెప్పురా రజితను పెళ్లి చేసుకుంటా అని. లోపలికి పోదాం రారా. రజిత, మొత్తం అంతా చాయ్ పెట్టి. అత్తమ్మ తీసుకెళ్తామా. పొద్దుకోవట్టే ఇవ్వ అత్తమ్మ. బావ ఇటు వెండి పొద్దుగాలటువంటి కనబడతలేడు. మిల్లు కాడికి ఇట్లా పోవచ్చురా. ఆహా అత్తమ్మ. అమ్మా నీకు ఎప్పటి నుండో చెప్దామనుకున్నా. ఈమె పేరు వెన్నెల. మేమిద్దరం ప్రేమించుకున్నాం. నిన్ను ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నా. కానీ నువ్వేమో రజితని పెళ్లి చేసుకోమని పట్టుబట్టినావు. ప్రేమించిన అమ్మాయిని మోసం చేయలేక పెళ్లి చేసుకున్నా. మమ్మల్ని ఆశీర్వదించు. ఇంతకీ దీని ఏ ఊరు, ఏ కులం? దీన్ని అయ్యా ఏం చెప్తారు? వెన్నెల పక్కూరి బర్లు కాసే మల్లయ్య బిడ్డ. బర్లు కాసేటోడు
బిడ్డని లెక్క చేసుకునేది కాకుండా నాకు మన తీసుకొస్తావా? మనమేంది, మన కులమేంది, మన చుట్టాలలో తెలిస్తే విలువ ఉంటుందా? అవునే నంగనాసి, నా కొడుకు ఎర్రగా బుర్రగా ఆస్తున్నదని వదిలేసుకుంటావా? అమ్మా, నీకు నచ్చబెన్నా వెన్నెల ఇయ్యటి నుండి ఇక్కడే ఉంటుంది. మమ్మల్ని ఎవరైనా విడుదలని చూస్తే నేను ఊరుకోను. పద వెన్నెల. చూడు వెన్నెల, మా అమ్మ ఏమన్నా పట్టించుకోకు, కోపానికి రాకు. కొన్ని రోజులకు అదే చదువుకుంటుంది. ఇంతకు ఆ అమ్మాయి ఎవరు? ఓ ఆమెనా, మా మామయ్య కూతురు, పేరు రజిత. మా అమ్మ ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నది. కానీ నిన్ను ప్రేమించిన విషయం మా అమ్మకు తెలియదు కదా. ఏదో ఏదో అవుతున్నది, గుండెల్లో గుబులు పుడుతున్నది, కొత్తగా చెడుతున్నది, వలపు తలుపు తడుతున్నది, నా వయసుతోటి నా మనసు. బాబు సర్ది తెచ్చింది, తిను. పనికోతున్నా కదా బిడ్డ, జరా పైలంగవో. నేను మా పైలంగా పోతానే, నువ్వైతే బర్రు కొట్టుకోవంగా మెల్లగా పో. మొన్ననే కాళ్ళకు ముళ్ళులు గుచ్చిందన్నావు. ఆ కొత్త చెప్పులు కొనుక్కోమంటే కొనుక్కోవా? ఇంకొక 3 నెలలు అయినాక కొత్త చెప్పులు కొనుక్కుంటా బిడ్డ. 3 నెలల? 3 నెలలు ఎందుకే బాపు? అప్పుడు బడ్లు కాసిన పైసలు వస్తాయి, అప్పుడు కొనుక్కుంటా. మిలమిలలో నీ కలలో తొలిసారి తెరవారుతోంది ప్రేమలో. ఉదయమా ప్రియతమా కలిసిపోనాలో. ఏంది వెన్నెల, 10 రోజుల్లో ఎగ్జామ్స్ పెట్టుకొని పనికి వచ్చినావు? మంచిగా చదువుకోవచ్చు కదా. నీకేం సేటు, నువ్వు 100 అయినా చెప్తావు. నువ్వు ఇచ్చిన బాకీ నీకు ముట్టకపోతే నువ్వు ఊకుంటావా? వెన్నెల, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నన్ను సేటు అని పిలవద్దని? సరే కానీ నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పిన ఇప్పటి వరకు ఏ సమాధానం చెప్పలే. సరే ఇయ్యాలా నేను సమాధానం చెప్తావా లేదా? ఏ వెన్నెల, నిన్నే మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు, ఏదో ఒక సమాధానం చెప్పచ్చు కదా. చూడు సేటు, నా గురించి తెలియక నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నావు. నా గురించి చెప్పిందనుకో, నా మొహం కాదు కదా, కనీసం మీ మిల్లులో పనికి కూడా పెట్టుకోరు. నీ గురించి నాకెందుకు తెలియదు? మీ అమ్మ నీ చిన్నప్పుడే చనిపోయింది. మీ నాన్న ఈ ఊర్లో బర్లన్నీ కాసుకుంటూ నిన్ను కలెక్టర్ చేయడం కోసం నానా కష్టాలు పడి నిన్ను చదివిస్తాడు. ఇక నువ్వు కష్టపడి చదువుకుంటూ సెలవు రోజులలో మా మిల్లుకి వచ్చి పని చేస్తున్నావు. నీ గురించి ఇంతకంటే నేనేం తెలుసుకోవాలి? మరి మీకు నా కులం గురించి అవసరం లేదా? ఒక అమ్మాయిని ప్రేమించాలంటే కులం గురించి అవసరం లేదు, తన గుణం తెలిస్తే చాలు.
అయినా నీ కులంతో నాకు పని లేదు. మీ అమ్మ ఒప్పుకుంటుందా ఈ కులం తక్కువ దాన్ని పెళ్లి చేసుకుంటా అంటే? చూడు వెన్నెల, మా అమ్మను ఒప్పించే బాధ్యత నాది. ఇప్పటికైనా నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏమో సేటు, నేను ఆలోచించుకొని చెప్తా. నీ సిగ్గెలకలెత్తుకపోను. నువ్వెప్పుడు వచ్చినావే? మాసాలు కానీ దీన్ని లగ్గం ఎప్పుడు వేసుకుంటావురా? అమ్మ నీకు ఎన్నిసార్లు చెప్పానే దీన్ని లగ్గం చేసుకోనని? అసలు దీన్ని లగ్గం చేసుకునే ఉద్దేశమే నాకు లేదు. మళ్ళీ మళ్ళీ అదే పాట పాడతావు. అదే ఎందుకురా? నీకు అన్నం లేదా, ఆస్తి లేదా? అన్నిటికి మించి నువ్వు అంటే పడి చేస్తేదిరా. అమ్మా నువ్వు మళ్ళా నన్ను నొర్రియకే. నేను రజితను పెళ్లి చేసుకోను అంటే చేసుకోను, అంతే. నువ్వు కనుక దీన్ని పెళ్లి చేసుకోలే అనుకో, నేను ఊరేసుకొని చస్తారా కళ్యాణ్. అత్తమ్మ తలుపు తీయత్తమ్మా. అమ్మా తలుపు తీయ. నువ్వు ఆ పిచ్చి పిచ్చి మాట మాట్లాడకు. నువ్వు రజితను పెళ్లి చేసుకుంటా అంటేనే తలుపు తీస్తా, లేకపోతే చస్తా. ఏం సేటు మా ఇంటికి వచ్చినావు? కళ్యాణ్ 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 ఏంది ఇట్లా వచ్చినావు మా ఇంటికి? ఎందుకు? వెన్నెల, రేపే మన పెళ్ళి. రేపే పెళ్ళా? ఏంటి ఇంత సడన్గా? అవును, రేపే మనం పెళ్లి చేసుకోవాలి, అంతే. నేను మొన్ననే యూపీఎస్ ఎగ్జామ్స్ రాసిన, వాటి రిజల్ట్ రావాలి కదా. అయ్యో వెన్నెల, నీ రిజల్ట్కు మనకు పెళ్ళికి సంబంధం లేదు కదా. మా బాబు వస్తాను పెళ్ళి కుప్పి. బుజ్జి ఎవరి బాబు? నేను రైస్ మిల్లో పనిపోయాను బాబు. ఆ సేటు దండాలు బాబు, దండాలు. బిడ్డ బాబును నేను పెట్టి మాట్లాడుతాను. నేను కుర్చీ తీసుకెళ్తా బాబు, నేను కుర్చీ తీసుకెళ్తా. ఆగు మామయ్య. మామయ్య, నేను వెన్నెలను ప్రేమిస్తున్నా, వెన్నెల కూడా నన్ను ప్రేమిస్తుంది. మీరు ఒప్పుకుంటే వెన్నెల నన్ను పెళ్లి చేసుకుంటా అంటుంది. ప్లీజ్ మామయ్య, మా పెళ్ళి ఒప్పుకోండి. మా గురించి తెలిసి అడుగుతున్నావా బాబు? చెల్లే చెల్లే, ఏంది చెల్లె అల్లుడికి ఇట్లా చేశాడు? నా బిడ్డనేమో అల్లుడి మీద ఎంతో ప్రేమ పెంచుకున్నది, వాడేమో కులంగా నన్ను పెళ్లి చేసుకుని 10 మందిలో మరి ఇచ్చేది చేయబట్టే. నువ్వెందుకు బాధపడతావురా? రజిత ఎప్పటికీ నా ఇంటి కోడలే, కళ్యాణ్ గానే పెళ్లి చేసుకుంటది. మాయ మాటలు చెప్పి నా కొడుకుని పెళ్లి చేసుకునే దాన్ని 2 రోజులలో ఇంట్లోకెళ్ళి వీకెటట్టు చేస్తా. సరే చెల్లె, నీ మాట వికలు పోతున్నా. 2 రోజులు కాదు, 2 నెలల టైం తీసుకో. నా బిడ్డ గిట్ట అన్యాయం జరిగిందనుకో, చెల్లెమని కూడా చూడ. నేను ఏమనుకుంటున్నావో? నేను మిల్లు దాకా పోయేస్తా. అమ్మ ఏమన్నా పట్టించుకో, సరేనా? మామయ్య ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చినా. సరే, నాకు మిల్లు కాడ పని ఉన్నది, పోయేస్తా. మీరు అన్న తినిపోండి. ఇదేనా కులం తక్కువది? ఇదే
మరి రైస్ తీసుకుపోనా? రజిత నేడి తీసుకుపోతావురా? అది ఈ ఇంటి కోడలినాయే, అది ఇక్కడనే ఉంటుంది. నువ్వైతావో? సరే చెల్లె పోతా. అవు కానీ మీ అయ్య పేరేం పేరు? మీ అయ్యేం పని చేస్తాడు? మా అయ్య పేరు మల్లయ్య. మా ఊర్లో ఉన్న బర్రెలన్నీ మా అయ్యే కాస్తాడు. చెల్లె ఇక చూసుకో, ఇక నేను పోతున్నా. ఇక నీకేందే అత్త, ఎన్నైనా చెప్తావు. ఇక్కడ నా జీవితం నాశనమైంది. ఇయ్యాల కాకపోతే రేపైనా దాన్ని నీ కోడలు ఒప్పుకుంటావు. దాన్ని నువ్వు కాదే, నేనే ఎల్లగొడతా. వెన్నెల పోయి చాయ్ పెట్టుకురాపో. నేను వంట రూమ్కి వెళ్తే అత్తమ్మ ఏమన్నా అనుకుంటుంది కావచ్చు. ఏమనుకోదే, నువ్వైతే చాయ్ పెట్టుకురాపో. ఏమోనే, నాకు తెలియదు. చెప్పకుండా చేసుకొచ్చుకున్నాడు. అత్త అత్త ఒక్క నిమిషం ఆగే, మళ్ళీ ఎత్తా. ఏందే? అది వంట గదిలోకి పోయి స్టవ్ ముడుతుంది, గిన్నెలు ముడుతుంది, బిందెలు ముడుతుంది, అన్ని ముడుతుంది అత్త. ఆఖరికి నువ్వు తాగే చెంబుతోనే అది కూడా నీళ్ళు తాగుతుంది. ఒవ్వా ఇంకోసారి వంటగది వేయనుకో, నీ దవడ పళ్ళు రాలే బిడ్డ. ఏం తప్పు చేసిందని? నీ వేసుకుందే కాక ఏం తప్పు చేసిందా అంటున్నావా? సిగ్గులేనోడా. అరే కళ్యాణ్, దీన్ని లగ్గం చేసుకొని మన చుట్టాలల్లా ఇజ్జత్ తీసినావు. ఇది గనక వంట రూమ్ లోకి వచ్చిందో నా చేతులు చచ్చిందే. సరే అమ్మా, దీన్ని వంట రూమ్లోకి రానియా, మాది మేమే వండుకుంటాం. నీకు ఇబ్బంది అయితే ఈ ఇంట్లో నుండే పోతాం. అత్తమ్మ, కళ్యాణ్ బావ నిజంగానే ఇంట్లోకి వెళ్ళి పోతాడా? వాడేడికి పోతాడే? పదా. ఇగో అత్తమ్మ రమ్మంటుందా, నేను రా. అత్తమ్మకి నేనంటే నచ్చనే నచ్చదాయే. నన్నెందుకు రమ్మంటాంది? పోవన్నా వద్దా? ఒకవేళ నిజంగానే రమ్మనుంటే నేను పోకపోతే ఇంకెంత లొల్లి చేస్తుందో. ఫస్ట్ పాత మంచిగా వచ్చేది కదా, ఎంత మంచిగా ఉండేటి, మంచిగా సీన్లు కూడా దరిద్రంగా ఉండే. ఎందుకో పిలిచిందంట.
చాయ్ తెస్తా. ఓ దొంగముండా, ఎవరు నచ్చినప్పుడు బయటికి రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? అందరి ముందు నా ఇచ్చేది మనం తీసినావానే నీ బొంద మురుగా. నువ్వు రమ్మన్నావని రజితనే చెప్పింది అత్తమ్మ. అమ్మో అమ్మో, ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావే, నీకు ఇంక రమ్మన్నా అని చూసినావా? అత్త నా మీద లేనిపోని సాడీలని చెప్తుంది. నాకు తెలిసే దీని కథలన్నీ. ఇది శాంపులే బిడ్డ, ముందుంది నీకు ముసల్లా పండగ. చాలా అత్తమ్మా, ఒక్క ముద్ద తినమ్మా. చాలా కదా, నువ్వు తిను. అయ్యో ఇంకెన్ని రోజులు ఉంటుంది రజిత ఇంట్లో? అమ్మా దీన్ని ఇలా బస్ ఎక్కి, లేదంటే వీళ్ళు అయ్యే ఫోన్ చేసి రమ్మను. ఇలా పోకపోతే నా సైకిల్ వచ్చింది. నా కోడలు ఎక్కడికి పోదు, ఇక్కడనే ఉంటది. ఇది దాని ఇల్లు. నీ కుండ బుద్ధి కాకపోతే ఆ పనులు కష్టం ఇంటికి పోయి ఉంటావు. రాలేసా అత్తమ్మ ఇంకేంది గాని ఇంటికి వారసుడు వస్తాడు. ఇక నువ్వు నన్ను దేకనే దేకవు. సరే కానీ నాకు మిల్లులో చిన్న పని ఉంది, అది చూసుకొని త్వరగా వస్తా. వచ్చినాక హాస్పిటల్ రా, సరేనా? సరే, మా ఊరికే పోతున్నావుగా, మా బాపుకి చెప్పే విషయం చెప్తా కానీ నువ్వు జాగ్రత్త. ఎవరు నువ్వు? నేను ఎవరైతే నాకెందుకు కానీ ఆ చెప్పులు అక్కడి ఇచ్చి లోపలికి రా. ఎవరు నువ్వు? నీకేం కావాలి? నా ఇంటికి ఎందుకు వచ్చినావు? నేను బర్రెలు కాసే మల్లయ్యను. నా బిడ్డ వెన్నెల.
ఓహో నువ్వేనా దీని అయ్యవి ఎట్లొచ్చినవో అట్లవో ఇప్పటికే దాన్ని వేసుకొని వాడు నా ఇజ్జత్ తీసిండు ఇప్పుడు నువ్వొచ్చి ఆయనతో బాధ తీసిపో చెల్లె నా బిడ్డ నీళ్లు పోసుకున్నదని అల్లుడు చెప్పిండు సీటు దింపించిపోతా చెల్లనా ఎవరివరా నువ్వు నన్ను చెల్లనడానికి చెప్పు పట్టి చంపుతా చెప్పు పట్టి చంపుతా ఇంకోసారి నా ఇంటికి వచ్చినవంటే ఎట్లా వచ్చినట్లున్నాడు రజిత ఇల్లంతా పసుపు చేయండి అడ్డమైన అందరూ నా ఇంటికి వచ్చిపోతారు ఇగో మీ నాన్న అప్పుడు స్వీట్ బాక్స్ తీసుకొచ్చి ఆడ పెట్టిపోయిండు నువ్వు అనుకునే అంత పాపాత్మురాలనేం కాదు నేను తిను कल्याण सर पेपर जो रहा పేపరా कंग्रेचुलेशन साहब ये बाय कलेक्टर आई అత్తమ్మా అమ్మా అత్తమ్మా కడుపు నొత్తుంది అత్తమ్మా ఒకసారి నీ కొడుకు ఫోన్ చేయవా కడుపు నొత్తా అత్తమ్మ దీనికి కడుపు లోపల లేదే లేదు నువ్వు లోపలికి పోయి పని చేసుకోపో ఇది అన్ని గిట్లనే నాటకాలు ఆడుతుంది నువ్వు లోపలికి పోవే అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మా అత్తమ్మా అమ్మా వెన్నెలా 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 ఏంది ఏమైంది నీకు ఏంది రక్తమేనే వెన్నెలా 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 అమ్మా అమ్మా అమ్మా
నా బిన్నెలు ఏం చేసిరా? నా బిన్నెలకి ఏమన్నా కావాలి? మీ ఇద్దరు సంగతి చెప్తా. నేనేం చేసిండ్రా? నేనేం చెయ్యలే. నువ్వేం చేసినావో చేయలేదో దీనికి ఏమన్నా కావాలి? ఏందా పేపరు? ఏమొచ్చింది? ఏందా అది? లేదా అది బర్రెలు కాసేటోని బిడ్డ, అది కలెక్టర్ అయ్యిందట. పేపర్కి వచ్చింది, పేపర్కి. అవునా? ఇంతకు ఆ రక్తమేందే? దాని కడుపుల బిడ్డ చావాలని నేనే విషం ఇచ్చిన. విషమా? ఎందుకు ఇచ్చినావు? ఎప్పుడు ఇచ్చినావు? ఎప్పుడా? అప్పుడు దాని అయ్యా స్వీట్ బాక్స్ తీసుకొచ్చిండు కదా, అందులోనే విషం కల్పించిన. ఎందుకే? ఎందుకా? 2 రోజులలో పంపిస్తా అన్నావు దాన్ని. 2 నెలలు అవుతుంది అయినా పంపలే. దాని కడుపుల బిడ్డను చంపుతాయి అన్న బావకు నన్ను ఇచ్చి పెళ్లి చేస్తామని ఇచ్చిన, అంతే. అసలు ఎందుకే? ఎందుకు ఇచ్చినావు దానికి విషయం? ఎందుకా? ఇన్నిసార్లు చెప్పిన అత్త నీకు బాగా నేను పెళ్లి చేసుకుంటా అని. అది ఎవరితో వచ్చి పెళ్లి చేసుకుంటే నేను ఎట్లుండాలి? నేను 2 నెలల్లో ఉడగొడతా, 2 రోజులలో పంపిస్తా అని చెప్పినా, కానీ కాలేదు. 2 రోజులు, 2 నెలలు, 2 సంవత్సరాల దాకా నువ్వు దాన్ని పంపావు. బావ కోసం నేను ఏదైనా చేస్తా. కళ్యాణ్, సంధ్య ఎట్లుందిరా? అది ఎట్లుంటే నీకెందుకు? సచ్చిందా లేదో చూసి నవ్వుకుందామని వచ్చినావా? పోయి చూడు. నాకేం తెలియదురా. అంతా రక్త చేసింది. రక్ష చేసిందో నువ్వు చేసినావు. అమ్మా, నువ్వు నా కళ్ళ ముందరికి వెళ్ళిపో, లేదంటే నేను ఏం చేస్తాను నాకే తెలియదు. చెల్లె, మీ కోడలకు కలెక్టర్ నౌకరు వచ్చిందేమో నిజమేనా? అవు పిన్ని, ఇప్పటి నుండి నిన్ను కలెక్టర్కి అత్త అని పిలవాలా? ఈమెకి కలెక్టర్కి అత్త అని పిలిపించుకునే అదృష్టమే లేదు. కులం తక్కువదని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టి మీకు తెలియదా? ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడు వెళ్ళగొట్టినవే? నేను ఈ ఇంట్లో ఉండనే ఉండా. నిన్న నన్ను కొట్టినావు కదా, మా ఇంటికి పోయి మా నాన్నని తీసుకొచ్చి మీ సంగతి చెప్తా ఊరి. బావకిచ్చి నన్ను పెళ్లి చేస్తా ఉన్నది, పెళ్లి చేయలేమని. కాట్నపల్లి గ్రామానికి చెందిన వెన్నెల తక్కువ కులంలో పుట్టి కలెక్టర్ జాబ్ పొందినందుకు ఆమెతో ఈరోజు ఇంటర్వ్యూ. వెన్నెల గారు, తక్కువ కులంలో పుట్టి కలెక్టర్ జాబ్ పొందినందుకు దీనిపై మీ స్పందన ఏంటి? నేను ఈ జాబ్ సాధించడానికి ముఖ్య కారణం మా అత్తమ్మ. తక్కువ కులంలో పుట్టినా నన్ను కోడలుగా స్వీకరించి రాత్రింబవళ్ళు కష్టపడి కోడలుగా కాకుండా ఒక కూతురులా నన్ను చదివించింది. మా అత్తమ్మ లేకుంటే ఈరోజు నేను లేను, ఈ జాబు లేదు. అమ్మా,
విసొంటల ఇంటికి రావు కాదే ఆ? పో పోయి పసుపు నీళ్ళతోటి స్నానం చేయిపో పో పో బిడ్డ తప్పు బిడ్డ ఎంతైనా నీ కన్న తల్లి అట్లా మాట్లాడదు బిడ్డ గా చాగల నిన్ను నేనుంటే గట్లే మాట్లాడదు బిడ్డ తప్పు. వెన్నెల కడుపోవడానికి మా అమ్మే కారణం. నేను కాదురా, దానికి విషం ఇచ్చింది రజితరా. ఆ విషయం నాకు తెలియదు. నీకేం తెలియదు, ఏం తెలియదు. నీకేం తెలియకుంటేనే రజిత దీనికి విషయం ఇచ్చిందా? ఇదంటే నీకు మొదటిస్తుంది, నీకు ఇష్టమే లేకపా. అల్లుడు నువ్వు ఆగు. చెల్లె నన్ను మన్నించు. మీరు గొప్పోళ్ళు, నేను ఈదోళ్ళు. బర్రం కాసుకుంటూ నా బిడ్డని తల్లి లేకుండా నా కళ్ళలో పెట్టుకొని చదివించుకున్నా. నా బిడ్డ కులం తక్కువది కావచ్చు, కానీ గుణంలో చాలా గొప్పది. నా బిడ్డ కడుపుతో ఉందని తెలిసి ఎంతో సంతోషపడ్డా. చచ్చిపోయిన నా పిల్ల నా బిడ్డ కడుపులో పడుతుందని సంబరపడ్డా. అందుకే నీటికి వచ్చిన రావద్దని అనుకున్నా, కానీ నా మనసు ఆగలేదు. చూసినావా వీళ్ళనా నువ్వు ఇన్ని మాటలు అన్నది? అమ్మా ఇప్పటికైనా మనిషిని మనిషిలాగా చూడు. నేనే గొప్ప, నా కులమే గొప్ప అని విలువై కాకు. అన్నా, నిన్ను అనరాని మాటలన్నా. వెన్నెలను కూడా ఎంతో కష్టపెట్టినా, అయినా చెల్లెలని ప్రేమగా పిలిచినావు. నీదెంత గొప్ప మనసు అన్నా. నన్ను క్షమించన్నా. గట్టానికి చెల్లె నన్ను మన్నించి పెద్ద మనసు చేసుకొని ఈ బట్టలు కాసేటోని ఇంటికి వచ్చేలా అంటే నాకు సంతోషం చెల్లె, నాకు